నమస్తే, నేను ప్రశాంత్. తిరుమల గోశాల గోవుల మృతిపై ఇప్పుడు నిజాలైతే బయటకు వస్తున్నాయి. ఇదే క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి గురించి కూడా కొన్ని నిజాలైతే బయటకు రావడం అయితే జరుగుతుంది. ఇంతకీ అతను నిజానికి హిందువా, క్రిస్టియనా, అసలు ఏంటి, ఎందుకు మరి ఇలా చేశాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ గోవుల మృతి ఏదైతే ఉందో ఇప్పుడైతే మనం చాలా చూస్తున్నాం. దాదాపు 100కు పైగా చనిపోయాయి అని చెప్పేసి అయితే బయటకు వస్తుంది. నిజాలు అసలు ఏంటి, అండ్ ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఇందులో అసలు నిజానికి ఇతని పాత్ర ఎంత ఉంది? ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డికి హిందూ మతం మీద ఒక నమ్మకం ఉందా, వాళ్ళ మనోభావాలకి విలువిస్తాడా అనేది ఆలోచించాలి ఫస్ట్ విషయం. అక్కడ ఆయనకి అలాంటి విలువలు ఏమో అవసరం లేదు. ఆయన రాజకీయం దృష్టితోనే చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామిని. ఎంతసేపు రాజకీయంగా వాడుకోవాలనైతే చూస్తున్నాడు. ఇప్పుడు గోవు అంటే లక్ష్మీదేవితో సమానం. ఆవుల్ని మనం లక్ష్మీదేవితో పోలుస్తారు హిందువులు ఎవరైనా, అంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి చోట రాజకీయాలు చేయటమా? సరే, అక్కడ సవాల్ విసిరాడు. నేను వస్తాను, మీరు రండి అని చెప్పారు, చూపిస్తానన్నాడు. సార్, ఫేక్ ఫోటోలు పెట్టుకొని, ఫేక్ అంటే గతంలో వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ పెట్టుకొని ఈ రోజున ఇచ్చేయటం అంటే కొన్ని వరకు ఏంటంటే వయసు అయిపోయినవి అవి ఆటోమేటిక్గా ఎప్పటికైనా చనిపోతాయి. అలాంటి వాటి కొన్ని పెట్టుకొని అవి చనిపోయాయని మాట్లాడటం, దానికి పక్కన సున్నాలు ఇష్టం వచ్చినట్టు చుట్టేసుకోవటం, 100 చనిపోయిందనో అట్లనో వాళ్ళు లెక్కలు కట్టడం, తప్పుడు లెక్కలు కట్టడం. ఇంకోటి ఏంటంటే అక్కడికి రమ్మని సవాలు విసిరిన వ్యక్తి అక్కడి వరకు వెళ్ళకపోవటం, వెళ్ళకుండా ఆయన ఇంటి దగ్గర ధర్నా చేస్తా జనా సమీకరణ చేసుకున్నాడు. అంటే అక్కడ ధర్నా చేయాలి, వెళ్ళాలని సమీకరణ చేసుకొని ఇంటి దగ్గర పడుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? టీడీపీ క్యాడర్ వాళ్ళు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా రారు, ఆయన సవాల్ని ఎవరు స్వీకరించరు అని అనుకున్నాడు. సో టీడీపీ కేడర్ మొత్తం అక్కడికి వెళ్ళింది. అంటే ఆ అంటే చంద్రగిరి ఎమ్మెల్యే కావచ్చు, కాళహస్త్రి ఎమ్మెల్యే కావచ్చు, తిరుపతి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా నాయకులు అందరూ కూడా వెళ్ళారు. అంటే మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, అందరూ వెళ్ళారు. అక్కడ వెళ్ళారు, టీడీపీ కేడర్ అంతా ఉంది, వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు గోశాలకు వెళ్ళటానికి ఇంపార్టెంట్ అయిన నాయకులు వెళ్ళాలి, అంతేగాని నేను ర్యాలీగా వెళ్తాను, 2000 మందితో వెళ్తాను అని అన్నట్టే ఎవరు ఒప్పుకోవటానికి ఉండదు. అక్కడ గోవులు బెదిరిపోతాయి. అంత 1000 మంది జనం వెళ్ళటానికి సరైన ప్లేస్ కాదు. వాటికి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, ఆవులకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ని 1000 మంది జనాలను వేసుకొని లోపల గోవులు దగ్గరికి వెళితే సో వాటికి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా కాకుండా అవి బెదిరిపోతాయి, గింజుకుంటూ ఉంటాయి, అటు ఇటు పరిగెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అంతమంది జనాలు, అరుపులు, వాటి మూలాన సో వాటికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికే వెళ్ళాలనుకుంటుంది. అది కూడా కాకుండా అలాంటి ధర్నాలో ఇంకోటో జరిగితే చాలా రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కానివ్వండి, ఇండియా వైజే కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు కానివ్వండి, వాళ్ళు కానీ హిందూ మతం మీద ఉన్న నమ్మకంతో తిరుపతికి అనే వాళ్ళు వస్తుంటారు భక్తులు. సో వాళ్ళందరూ దృష్టిలో కూడా తిరుపతికి వెళితే అల్లర్లు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి అనే ఒక భయాన్ని కలిగించాలనే ప్రయత్నం చేయటం వైసీపీ. ఇక్కడ వీళ్ళని క్షమిస్తారా? ఆ దేవుడు క్షమిస్తారా? క్షమించరు. అందుకే వాళ్ళకి కల్తీనే దీంతోనే వీళ్ళ అంటే ఎప్పుడూ కూడా భక్తులకు సేవ చేయాలనే ఆలోచన వైసీపీ పార్టీకి కానివ్వండి, దానిలో ఉన్న నాయకులకు కానివ్వండి ఎప్పుడూ ఉండదు. ఎంతసేపు రాజకీయంగా డబ్బులు వచ్చే ఇన్కమ్ సోర్సెస్గానే చూశారు టీటీడీని. సో ఈ రోజున అక్కడ అలాంటి అల్లర్లు సృష్టించాలి, ఇదంతా కూటమి ప్రభుత్వం మీద నెట్టాలనే ఒక స్వార్థంతో చేసిన పని. సరే, ఇప్పుడు గురుమూర్తి ఎంపీ, తిరుపతి ఎంపీ, ఆయన వెళ్ళారు అక్కడికి. సో ఆయన వెళ్ళిన వ్యక్తిని ఈయనని ఆపరు కదా ఎవరు, ఆయన వెళ్ళారు కదా ఆ స్థావరానికి, ఈయన కూడా వెళ్ళుండొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఇంటి దగ్గరే పడుకున్నాడు. ఆయన ఇంటి దగ్గర పడుకొని ఆయన చుట్టూ జనాలను పెట్టుకొని అది ధర్నానా? ఆయన్ని రమ్మని చెప్పి పిలుస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత కాళహస్త్రి ఎమ్మెల్యే కానివ్వండి, చంద్రగిరి ఎమ్మెల్యే కానివ్వండి ఫోన్ చేసి పిలిచారు, రమ్మని చెప్పి, మేము ఉన్నాము ఇక్కడ, మీరు రండి, మీకు పోలీస్ సెక్యూరిటీతో తీసుకొస్తారు, మీకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పి పిలిచారు. అని అన్నా కూడా రాలేదు కదా. అంటే ఎందుకు? భయపడ్డాడు. తప్పుడు నిందలు వేస్తే
అక్కడికి వెళ్తే తేటతెల్లం అయిపోతుంది. సో నిందలు వేయటం వరకు వేస్తాం, కానీ దాన్ని నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు మేము వెళ్ళం అనే ఆలోచనే వాళ్ళది. సో అందుకోసం ఈరోజు వెళ్ళకపోవటం, ఒకటి వాళ్ళకి మతం మీద నమ్మకం. ఇప్పుడు హిందూ మతంని ఎలాగైనా సరే తప్పుదోవ పట్టించాలి అనే ఆలోచనలతోనే ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా చూస్తే వైసీపీ గవర్నమెంట్ 2000 మందికి అన్యమతస్థులకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. సో అక్కడ అన్యమతస్థులకి ఉద్యోగ అవకాశాలు ఉండవు టీటీడీలో, కానీ అక్కడ అన్యమతస్థులకు ఉద్యోగాలు ఇవ్వటం, అన్యమతస్థ ప్రచారానికి వాడుకోవటం, అక్కడ తిరుపతిని, అక్కడ మద్యం మాంసం అన్ని రకాలుగా అక్కడికి వెళ్ళటం కానివ్వండి. ఇంకోటి సాక్షాత్తు ఎవరైతే చైర్మన్లుగా చేశారో వాళ్ళందరూ కూడా హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు కారు, వాళ్ళు అన్యమతస్థులు. అలాంటి వాళ్ళకి చైర్మన్ పదవులు ఇవ్వటం. ఇక్కడ భూమా కరుణాకర్ రెడ్డి గతంలో ఆయన చెప్పింది ఏంటంటే అది ఒక నల్ల రాయి, అక్కడ ఏముంది, ఆ రాయి కోసం పిచ్చివాళ్ళలాగా వెళ్తారు అని చెప్పి ఇట్లా మాట్లాడాడు. ఇంకొకటి ఆయన వాళ్ళ ఇంట్లో పెళ్ళి, వాళ్ళ కొడుకు పెళ్ళి కూడా క్రిస్టియన్ పద్ధతిలో చేశారు. ఆయన అప్పటికి చైర్మన్గా ఉండే వాళ్ళకి ఆ అర్హత ఉంటుందా? నువ్వు ఒక హిందూ మతస్థుడని చెప్పుకుంటే నీకు ఆ చైర్మన్ పోస్ట్ వచ్చింది, కానీ నీ ఆచారాలు నీ పద్ధతులన్నీ క్రైస్తవ మతమే కదా. సో అది తీసుకొని ప్రజలను మోసం చేసావు. ఇప్పుడు మళ్ళా అలాంటి డ్రామాలు చేస్తున్నావు. నువ్వు ఫస్ట్ నువ్వు ఏ కమ్యూనిటీకి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తివి? ఇక్కడ ఒక సెంటిమెంట్ అయితే వాడేసుకుంటున్నాడు అని అయితే క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఏమీ లేదు. హిందువులలో ఒక డౌట్ క్రియేట్ చేయాలి అంటే ఒక బీజం వేస్తున్నాడు. వాళ్ళకి ఇప్పుడు హిందువులు ఓట్లు కావాలి. సో అందుకోసం వాళ్ళకి ఆల్రెడీ హిందువుల ఓట్లు అనేది పడకుండా పోయింది, ఆగిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఉన్న 5 ఏళ్ళు వీళ్ళ అరాచకం చూసాయి. ఈ రోజున మళ్ళీ అది చేస్తున్నారా అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసేయాలి, 2.0 మేము దాకా వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో తిరుపతి స్థావరంగా పెట్టుకుని మళ్ళా కరుణాకర్ రెడ్డి అరాచకాలు చేయడం స్టార్ట్ చేశాడు. అదే మనకు కనపడుతుంది. వాళ్ళు నమ్మరు హిందూ మతాన్ని, వాళ్ళు నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు నమ్మకపోగా హిందువులందరినీ కూడా మనోభావాలు దెబ్బతీసేటట్టుగానే ఉన్నాయి వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే. గతంలో కరుణాకర్ రెడ్డి గారు అంటే గత 5 ఏళ్ళుగా తీసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరూ చైర్మన్గా చేసినప్పుడు చాలా గోవులన్నీ దాతలు దానంగా ఇస్తారు గోవుల్ని. అలాంటి గోవులన్నీ కూడా వాళ్ళు పోషించలేక వదిలేయటం కానివ్వండి, కలేబరాలకు తోలేయటం కానివ్వండి, అమ్ముకోవటం కానివ్వండి, ఇలాంటివన్నీ చేశారు. కొన్ని వేల గోవులు అంటే దాన్ని కూడా ఇన్కమ్గా చూసుకున్నారు. అదన్నీ వీళ్ళ సొమ్ము కాదు, అది దాతలు ఇచ్చింది. వీళ్ళు ఓన్లీ పోషించటం వచ్చి టీటీడీ పోషిస్తుంది, వీళ్ళ సొమ్ములు పెట్టేదేం కాదు. అలాంటప్పుడు ఎందుకు ఇంత ఈ రకంగా హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు? గోవులని మీరున్నప్పుడు ఇన్ని వేల గోవులు ఏమైపోయాయి, ఎక్కడికి తరలించారు, ఎక్కడ అమ్ముకున్నారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత యాక్చువల్లీ ఈ గత 5 ఏళ్ళు గోవులు ఎన్ని మిస్ అయ్యాయనే చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కరుణాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు అరే దొంగ దొంగ నరిసినట్టు ఉంది ఇక్కడ. ఇప్పుడు నువ్వు చెప్పు, నిజం చెప్పు, 5 ఏళ్ళు నీ గోవులన్నీ ఏమైపోయాయి? గోవుల్ని ఎక్కడ పరిరక్షించారు మీరు? లేదు కదా. అందుకని ఖచ్చితంగా దీనిలో కరుణాకర్ రెడ్డి గారే చాలా వరకు ఇక్కడ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.